ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఈ వారం కూడా గత 3 వారాల క్రితం చాలా రోజులుగా, చాలా నెలలుగా ఆలోచిస్తున్నాను. పిల్లలు రోజు వస్తున్నారు ప్రతి వారము. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ప్రసంగాలు పిల్లలకి ఆ యొక్క పదాలు మాట్లాడుకునేటువంటి భావాలు కానీ అంశాలు కానీ ఏం అర్థం కావు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తూ ఉండేది. మరి ఈ యొక్క ఆలయంలో, అంటే ఈ మందిరంలో స్టార్ట్ చేసిన మొదటి వారంలోనూ నేను ఎంఎస్ రాజు గారిని చూశాను. నేను ఎంఎస్ రాజు గారు లాస్ట్లో కూర్చున్నాం. మరి తల్లిగారు అక్కడ కూర్చున్నారు, బిడ్డలు వారు మనవాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళని అసలు కదలనివ్వలేదు, అల్లరి చేయనివ్వలేదు. శ్రద్ధగా వినండి అని చెప్తానే ఉన్నారు ఆయన, అల్లరి చేయలేదు. ఇప్పుడు అనుకున్నాను, ప్రభువా వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి ఏదైనా దారి చూపించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను అక్కడ మనసులోనే. చాలా బాధ వేసింది వాళ్ళు చూసినాడు, ఎందుకంటే వారు పాపం బలపడతలేదు సంఘంలో. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాడు. ఆ వారం ఆ కార్యక్రమం అయ్యేలోగా దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అసలు ఎందుకు సండే స్కూల్, ఫ్రైడే స్కూల్ స్టార్ట్ చేయకూడదు నువ్వు అని నేను ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ 2-3 సార్లు దేవుడితోటి మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఆవిడ దేవుడు తలపించాడు, వెళ్ళి అయ్యగారితో మాట్లాడు. నేను ఫిలిప్ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే, అయ్యగారు ఇది పరిస్థితి, పిల్లలకి మరి ఆత్మీయ ఆహారం లేదు, దయచేసి వారి కోసం మీరు అనుమతి ఇవ్వండి ఫ్రైడే స్కూల్ స్టార్ట్ చేయడానికి అన్నప్పుడు, ఓకే ఒకసారి నేను అడిగాను. ఆయన సంతోషంగా చెప్పారు, ఓకే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా సంతోషం అని చెప్పేసి అన్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు 3 వారాలు అయింది. మరి ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం జరిగేటువంటి మన సంఘ ప్రార్థన ప్రతిరోజు సాయంత్రం 8:30 నుంచి మరి 9:30 వరకు జరిగేటువంటి కేవలం ఓన్లీ ప్రార్థన కార్యక్రమంలో ఈ అంశాన్ని పెట్టినాడు. సంఘం అంతా కూడా చాలామంది ప్రార్థన చేశారు. అలాగే మరి కొంతమంది టీచర్స్ని ఎన్నుకోవడానికి దేవుడిని అడిగాను, ప్రభువా బిడ్డలతో మాట్లాడాలంటే చాలా మందికి సహనం కావాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకు కొంతమంది టీచర్స్ కావాలి ప్రభా అని ప్రార్థన. ప్రతి విషయం ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలనుకున్నానో అవన్నింటిలో కూడా దేవుడు ప్రార్థన చేసినాడు. మంచిగా దేవుడు కొంతమంది తల్లులు యొక్క బిడ్డల యొక్క విశ్వాసుల యొక్క పేర్లు నాకు దేవుడు కలుగ చేశాడు. నేను ఈ వారం నుంచి సంఘం, నేను కాదు, క్షమించండి, సంఘం అంతా కలిసి ఈ వారం నుంచి మనం ఫ్రైడే స్కూల్, అంటే పిల్లలు కూడా మనకులాగా బలపడేలాగా ఒక కార్యక్రమం సంఘం మధ్యలోనే, అంటే పెద్దవాళ్ళు మరి సంఘం జరుగుతున్నప్పుడు, అడల్ట్స్ చర్చ్ జరిగేటప్పుడు పిల్లలు వేరే కాకుండా పెద్దవాళ్ళ సమక్షంలో పిల్లలతో చేయాలని ఆశపడ్డాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏమన్నా వాక్యం బోధిస్తున్నామా? ఇక్కడ విన్నటువంటి ఫ్రైడే వాక్యం బోధిస్తూ ఉంటారు సేవకులు, ఆ వాక్యం ఏమైనా వాళ్ళకి చెప్పగలుగుతున్నామని చెప్తారు. కనీసం నాకు ఆలోచన ఇచ్చింది, ప్రభా ఇది పెద్దల సమక్షంలో జరిగితే పెద్దలు కూడా వింటారు, పిల్లలకి ఫోన్ చేసి మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని ఇక్కడ ఒక అంశాలు అక్కడ వారికి చెప్పడం జరుగుతుంది. పిల్లల వల్ల మేము కూడా నేర్చుకుంటామని చెప్పేసి దేవుడిని ప్రార్థించినప్పుడు మరి అయ్యగారు చెప్పాను, ఇది సపరేట్గా కాదు, సంఘం మధ్యలోనే సంఘ కార్యక్రమాలు ఒక కార్యక్రమంగా జరిపిస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. మరి ముఖ్యంగా మరి యొక్క చిల్డ్రన్ ఫ్రైడే స్కూల్ స్టార్ట్ చేయకముందు మన దైవసేవకులు మరి ఆత్మీయ తండ్రి ఫిలిప్ గారిని నేను ప్రేమతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. దయచేసి అయ్యగారు మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా మనం అయ్యగారిని ప్రేమతో అలాగే పాస్టర్ అచ్యుత్ పాల్ గారు కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. హల్లెలూయా, ఘనత ప్రభావం ఆయనకి చెల్లును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రసాద్ గారు చెప్పినప్పుడు పిల్లల కోసం నేను నడిపించాలన్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను పిల్లల కోసం రూమ్ కట్టించడానికి, లేదంటే పాత బేస్మెంట్లో ఉన్నప్పుడు చిన్న అదేమంటారు మెట్ల కింద నడిపించడానికి. అయితే ఎక్కడ సరిగా సెట్ కాలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఏదో మనకి ఇక్కడ కుదరలేదేమంటే
అలా వెళ్ళడం లేదని చెప్పి అలా వదిలేసినాను. ప్రార్థన చేశాను, దేవుని అడిగాను. కానీ ఆయన ఎవరితోనూ మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన పైన ఉంచి ఆయన పైన నువ్వు ఆధారపడి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. బేస్మెంటే అసలు రూమే కావాలనుకున్నాను, అలాంటిది ఏమి ఇచ్చాడు? బేస్మెంట్ ఇచ్చాడు. ఏ హాల్లో కావాలన్నా మీరు ఏం చేసుకోవచ్చు? సండే స్కూల్లో ఉంచుకోవచ్చు. హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ దర్శనం అనేది ఎప్పుడో అంటే సండే స్కూల్ గురించి కాదు, బేస్మెంట్ విషయంలో నిర్మలా గారు నాకు దర్శనం చేయించిన పాస్టర్ గారు మనకి బేస్మెంట్ కాదు వేరే బేస్మెంట్ ఇస్తున్నారు దేవుడు అనేసి. అవునమ్మా, అంటే ఇప్పుడు నాకు చెప్తే డబ్బులు లేదల్లా మరి వేరే బేస్మెంట్ ఇస్తే డబ్బులు తండ్రికి కావాలని చెప్పాలి. కానీ డబ్బులు లేకుండానే ఈ బేస్మెంట్ దేవుడు ఇచ్చాడు. దీన్ని నడిపించడానికి ధనం కూడా ఆయన సమకూర్చాడు. హల్లెలూయా. అలాగే ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఈ పిల్లల గురించి నాకు చాలా సంతోషం. ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి, అందరిని బట్టి సూత్రాలు ఆయన సిద్ధపరిచిన. ఎందుకంటే మనము ఎదగడానికి ఈ క్షణంలో ఈ దగ్గరకు ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎదుగున్నారేమో నాకు తెలియదు. కానీ నా కుమార్తెలు నేను నా భార్య కుమారుని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మాత్రం గుడికి వెళ్ళేవారు. ఇష్టపడతాను చూడలేదు. కాబట్టి నేనేం చేశానంటే ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరికి గృహ కూడికి పెట్టాను. ఎవరికి? మా పిల్లలకి గృహ కూడికి పెట్టినప్పుడే జరుషుగానే మా పిల్లలు ముగ్గురు, అంటే పెద్దామైతే హిందూ కుటుంబంలో ఇచ్చాము. ఇప్పుడు ఈ ముగ్గురు బలపడడానికి కారణం కూడా ఆ ప్రార్థన. నేనేమంటానంటే మీరు కూడా మీ పిల్లలకు సాయంత్రం పూట మీరు కోవిడ్లో ఉన్నా కూడా సాయంత్రం పూట ఒక అరగంట ఫోన్ చేసి మీ పిల్లలతో మీరు మాట్లాడి ప్రార్థించి చెప్పండి. వాళ్ళు నేర్చుకుంటారు, ప్రార్థన ఫలితం మీరు పొందుకుంటారు. అలాగే పిల్లలు కూడా ఇది నాన్న బలపడాలంటే ఖచ్చితంగా వాళ్ళకు గురించి ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు భాష చెప్పినట్టు మన మాటలు వాళ్ళకి అర్థం కావు, మన బోధ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు అర్థమయ్యే బోధ మనం బోధించాలి. దానికి సంబంధం కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు బలపడితేనే రేపటి దినాన వాళ్ళు ఇతరులకు బోధిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి వాళ్ళ కోసం, ఈ సందేశ కోసం బలపడాలని. అనేక మంది పిల్లలు ఇక్కడికి వచ్చి పాటలు వాక్యము చెప్పాలి. అటు కృప పరిశుద్ధ కృపా సంఘానికి దేవుడు దయచేసి ఉంటారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన పరలోక తండ్రి, వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు సూత్రాలు ప్రభా. కృపా సంపన్నుడా, దయా సంపన్నుడా, మేము అడిగినప్పుడు నా తండ్రి ప్రసాద్ పాస్టర్ గారితో మీరు మాట్లాడిన తండ్రి ఈ సండే స్కూల్ నడిపించడానికి మీరు మార్గం పరిచారు. అందుని బట్టి నీకు వందనాలు సూత్రాలు తండ్రి. తండ్రి నా ప్రభా, నీ బిడ్డలు స్టార్ట్ చేస్తుండగా నేను నీ ఆత్మాన్ని అభిషేకం విడుదల ఉంచి నా ప్రభు ఆ క్షణంలో నా ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడబడుతున్నాను తండ్రి. అవును ఆ పిల్లలు బలపడడానికి, స్థిరపడడానికి నా ప్రభు, నేను ఆ మాటలు పడడానికి నా ప్రభు వాక్యం చెప్పే శక్తిని బలాన్ని మీరు దాయించండి. బాల్యం నుంచి నా ప్రభు నా తండ్రి నేను ఎరిగి నా తండ్రి నీ సిలువ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే భాగ్యం నీ బిడ్డలకు మీరు దాయించండి. ప్రసాద్ గారి జ్ఞాపకం చేసుకుని ఆయన నడిపించే జ్ఞానం మీరు దయచేసి చూపించండి. అయా పిల్లలు నా తండ్రి, అనేక మంది పిల్లలు నా తండ్రి నా ప్రభా పరిశుద్ధాత్మ సండే స్కూల్లో జాయిన్ అయిన ప్రభు నా తండ్రి ఇక్కడ నడిపించే భాగ్యం నా తండ్రి కుమారుని మీరు దయచండి. ఏడింత ఆత్మతో మీ కుమారుని మీరు నింపి అభిషేకించి దీవించమని పరిశుద్ధాత్మేవ మరొకసారి అడుగుతున్నాను తండ్రి. మీరు నా తండ్రి ఆ బిడ్డలో ఉండి నడిపించి దీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. త్వరగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనుకున్నాం. మరి సంఘంని అడిగినప్పుడు సంఘం అనుమతి ఇచ్చారు, మాకు టైం లిమిట్ కూడా ఇచ్చారు. ఎంత టైము ఈ కార్యక్రమం నడిపించాలనేటువంటిది
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి ఈరోజు మన మధ్యన ఉన్నటువంటి అతిథి అలాగే పాస్టర్ డానియల్ గారిని కూడా మరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అందరం కూడా ప్రేమతో మనం ఆహ్వానిస్తాము. దయచేసి మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి వారం కూడా పిల్లలకి జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. దానికంటే ముఖ్యంగా మన మధ్యన ఉన్నటువంటి వారియర్స్ లైక్ వాళ్ళు ఏమన్నారంటే యుద్ధానికి సిద్ధపరిచేటువంటి ట్రైనర్స్ అంటాను నేను. ఎందుకంటే రేపటి జనరేషన్, రేపటి ఒక యవనస్తులు రెడీ చేసేటువంటి టీచర్స్, స్వార్థికులుగా మరి దేవుడిని పాటలు నడిపించేటువంటి టీచర్స్, దేవుడు మరి నాకు ప్రేమించి ఇచ్చినటువంటి నలుగురు సహోదరులు, వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా మరి సిస్టర్ రూత్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సిస్టర్ ప్రశాంతి గారు, దయచేసి సిస్టర్ నిరీష, మరి అలాగే పాస్టర్ గారు ప్రియాంక గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో కూర్చోండి. నేను టీచర్ చెప్పేది ఏంటంటే, ఈ సండే స్కూల్ జరిగేటప్పుడు తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కూర్చోవాలి. పిల్లలతో పాటు టీచర్స్ కూడా కంపల్సరీ స్టోరీ టైంలో మీరు ఎక్కడున్నా సరే మీ సీట్లోంచి లేచి వచ్చి పిల్లల దగ్గర కూర్చోవాలి. పిల్లల కార్యక్రమం జరిగేటప్పుడు దయచేసి మీరు గమనించండి. ప్రతి వారం కూడా మీరు ఇక్కడ కూర్చోవాలి. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ మరి తల్లిదండ్రులు పిల్లల్ని మీకు కొన్ని బాధ్యతలు పడితే ప్రార్థన తర్వాత నేను మాట్లాడతాను మీతోటి. మరి పిల్లలు మీరు ఇంటి దగ్గర కొన్ని విధాలుగా మీరు తనిఖీ చేయాలి. ఎందుకంటే ఇంటి దగ్గర వారు మీ మాట విన్నట్లయితే సంఘంలోకి వచ్చిన తర్వాత వారు మీ మాట ప్రకారంగా వాళ్ళు ఇక్కడ మరి కార్యక్రమంలో చక్కగా దేవుని ఆలయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. కావాల్సిందిగా పిల్లలు కంపల్సరీ ఇక్కడే కూర్చోవాలి. మరి చంటి పిల్లలు ఉన్నారు, మరి శిరీష, వినాయక్ గారు పాప ఉంది, ఆ పాప రాలేదు కనుక పేరెంట్స్ కంపల్సరీ పిల్లలతో పాటు కూర్చోవాలి. ఓకేనమ్మా. అలా ప్రశాంతి సిస్టర్ గారు ఉన్నారు, పాపం వారి బాబు మరి ఒంటరిగా కూర్చోడు కనుక టీచర్ గారు కూడా ఇక్కడ కూర్చోవాలి. రెండోది, వీళ్ళకి ప్రతి వారం కూడా ఈ రకంగా ఇక్కడ నేను ఒకటి వీళ్ళకి ప్రతి వీక్ షెడ్యూల్ తయారు చేశాను. పరిశుద్ధ కృపా సంఘం కువైట్, ఫ్రైడే చిల్డ్రన్స్ స్కూల్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు విశ్వాసించుడి. దాని తర్వాత వీళ్ళకి 3 కంటత వచనాలు ఇవ్వబడతాయి. 3 ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. దానికి తల్లిదండ్రులే సహకరించాలి. ఇంటి దగ్గర వాళ్ళు పడుకోకముందు, స్నానం చేసేటప్పుడు లేదా భోజనం చేసేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఈ వాక్యం మీరే వారిని చదివించి వచ్చి వారానికి రెడీ చేసి పంపించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. బ్రదర్ కిషోర్ గారు, వినయ్ గారు, అలాగే ఇంకా ప్రశాంత్ అమ్మ మీరు కూడా, వాణి గారు అందరూ కూడా సహకరించమని కోరుచున్నాను. అలాగే ప్రతి వారం కూడా వీరికి ఒక చిన్న కథ చెప్పబడుతుంది. ఆ కథలోంచి 2 ప్రశ్నలు ఇస్తాం. చాలా సులువుగా ఉంటాయి. ఆ ప్రశ్నలు పిల్లలతోటి మీరు రాయించి ఈ షీట్, ఈ యొక్క పత్రం మళ్ళీ వచ్చే వారం సంఘానికి తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3 గంటల వచనాలు ఏదో ఒకటి వాళ్ళు చూడమని చెప్పాలి. ఈ 2 ప్రశ్నలు రాసినప్పుడు వాళ్ళకి ప్రతి వారం కూడా అటెండెన్స్ వేయబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 3 గంటలు ఉన్నాయి. మొదటిది హాజరు, రెండోది వాళ్ళు సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ తప్పనిసరిగా వాళ్ళు పర్సనల్ బైబిల్ ఉండాలి. పెద్దవాళ్ళు బైబిల్ ఎలా తెచ్చుకున్నారో బైబిల్ తెచ్చుకున్నందుకు కూడా మార్కులు వేయబడతాయి. బైబిల్ లేకపోతే వాళ్ళకి మార్కులు ఉండవు. మరి 3వది చూసినట్టయితే కంటత వచనం, వాళ్ళు కంటత వచనం నేర్చుకుంటే ఇక్కడ వాళ్ళకి కంటత వచనం యొక్క టిక్ పడుతుంది. ఇది దీని యొక్క ప్రతి వారం జరిగేటువంటి కార్యక్రమం. దాని తర్వాత తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వీరికి ప్రతి 3 నెలలకు ఒకసారి చక్కగా ఏదైనా అవుట్డోర్ తీసుకెళ్ళి, అంటే బయటికి తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్కో, బీచ్కో లేదా పార్కో, మరి అబ్దలి ఉఫ్రా లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలకు తీసుకెళ్ళి దేవుడి సృష్టి కోసం దేవుని యొక్క మాటలు వాళ్ళకి బోధించాలని ఆశపడుతున్నాం.
కాబట్టి మీరు పిల్లల్ని ఎప్పుడు కూడా మరి ఇంకోటి అనుకోవచ్చు, వీళ్ళు ఇది నేర్చుకోవటం వల్ల ఈ అటెండెన్స్ ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఏంటి ఉపయోగం అని. వీరికి చక్కటి బహుమతి అంటే ఏదో చిన్న చిన్న బహుమతులు లేదా తక్కువ రేటింగ్ కాదు. పిల్లలు మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. సంవత్సరం అంతా మీరు కష్టపడ్డారంటే సంవత్సరం ఆఖరిలో వచ్చేటువంటి బహుమతి మీరు దాన్ని చూసి చాలా సంతోషిస్తారు. అంత చక్కటి బహుమతి మేము సిద్ధపరచాలని పిల్లల కోసం వారిని ఎంకరేజ్ చేయడానికి మేము తలంచున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేయాలంటే ప్రతి వారం కూడా పిల్లలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకోసం టీచర్స్ సంఘం మరి అలాగే స్నాక్స్ ఏర్పాటు చేయాలండి. అంటే మీరు కరెక్ట్గా వస్తే మీకు స్నాక్స్ మీకు అందుతాయి. అంటే మీకు ఏదో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి. ఓకే, ఇవన్నీ చేయాలంటే వారికి కొంచెం ధనం కూడా కావాల్సి వస్తుంది. మీరు ఎవరైనా పిల్లల కార్యక్రమం అంటే ఫ్రైడే స్కూల్ కోసం ఏమన్నా మీరు ఎప్పుడైనా మీరు సాయం చేయాలనుకుంటే ఈ రీతిగానే స్నాక్స్ కానీ లేదంటే ఎటువంటి ధన సహాయం కానీ వారికి ప్రోత్సహించడానికి మీరు చేయాలనుకున్నట్లయితే మరి ఈ యొక్క కార్యక్రమం చూసిన రూతమ్ గారిని మీరు కలవచ్చు. రూతమ్ గారితో మీరు మాట్లాడినట్లయితే మీ సహకారం ఆవిడకి ఏ రకంగానే మీరు అందించవచ్చు. మరి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమం జరగాలంటే చక్కగా మరి పిల్లలు పాల్పడాలంటే మన సంఘంలో కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది పిల్లలే కాదు, మన చుట్టుపక్కల తెలిసినటువంటి పిల్లలను కూడా తీసుకొస్తే వాళ్ళకు కూడా చక్కటి మార్గం ఇప్పటి నుంచే మీరు వేసిన వాళ్ళు అవుతారు. పెద్దలను తీసుకురావడం కష్టం, కానీ పిల్లల్ని తీసుకురావడం చాలా సులువు. కనుక దయచేసి మనకు తెలిసినటువంటి పిల్లల్ని మనం తీసుకురావాల్సిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి ఈరోజు కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తాము. ఓకే చిల్డ్రన్, మీరు కూడా ఇక్కడ రావాలైతే ఇది పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం కనుక తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా నేను అందుకోసం ముందుని మిమ్మల్ని వేడుకున్నాను. పిల్లలు రానట్లయితే తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. దయవిస్తుంది ఇది ఓకే చిల్డ్రన్, నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ స్టోరీ టైం. మనం ఒక స్టోరీ స్టార్ట్ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అందరు బ్రేక్ఫాస్ట్ చేశారు? ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా? అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే పిల్లలు మరి మార్క్స్ తక్కువ వస్తాయి. ఓకే, మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మార్క్ ఉంటుంది. లాస్ట్లో ఇందాక చెప్పాం కదా మంచి గిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించాలి, నేర్చుకోవాలి. మీకోసం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే పెద్దవాళ్ళు ప్రసంగం చేసిన వాళ్ళకి అర్థం కావట్లేదు కనుక మీకోసం ఒక స్టోరీ టైం అనేది పెట్టాం. ఓకే, వెల్ గుడ్. ఈరోజు మన స్టోరీని మనం విద్దాము. ముఖ్యంగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఒక విషయం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ చిల్డ్రన్ స్కూల్? ఐ కెనాట్ హియర్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే, ఈ యొక్క స్టోరీ టైం స్టార్ట్ చేయకుండా విల్ హ్యావ్ షార్ట్ ప్రేయర్. మన మనుషులైనటువంటి పాస్టర్ డానియల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత స్టోరీ టైం స్టార్ట్. పరిశుద్ధుడు మహోన్నతమైన ఇది కూడా ఎంతో మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమం బట్టి ప్రభావ స్తోత్రాలు. చిన్న పిల్లల పట్లనైనా హాస్పిటల్స్ ఆలోచన పెడతాను స్తోత్రాలు. ఈ దినం మొదలుకున్న ప్రభావ మరి ప్రతి వారం కూడా ఏ విధంగా కొనసాగడానికి ఎంతో ఓపిక సహనం కలిగి ప్రభు పిల్లలనైనా తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేయడానికి ప్రభు బోధలో శిక్షణలో పెంచి వారికనైనా ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తారని నమ్మచ్చు.
యేసుక్రీస్తు వారి నామాన్ని పెట్టుకుని అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ మీ పాప ఏది? మీ పాప కూడా రావాలి ఇక్కడికి. ఆమె అటెండెన్స్లో పేరు ఉండాలి, కంపల్సరీ ఇక్కడ ఉండాలి. పేరెంట్స్ తీసుకొని రావాలి. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పేరెంట్స్. ఓకే చిల్డ్రన్, ఐ వాంట్ టు టెల్ యూ స్మాల్ స్టోరీ. చిన్న కథ చెప్తాను. ఈరోజు కథ కాదు కాబట్టి కథ కాదు కానీ ఒక మీ కథలో ఏంటంటే ఒక విషయం మీతోటి బోధించాలని అనుకుంటున్నాను. దేవుడికి మన దగ్గర నుంచి ఏమి ఇష్టం? ఎక్కువగా దేవుడికి చాలా విషయాలు ఇష్టం. అయితే పిల్లలకి ఎక్కువ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టైం, సమయం. టైం అంటే చాలా ఇంపార్టెంట్ కదా. మీకు స్కూల్కి వెళ్ళడానికి ఒక టైం ఉంటుంది, పొద్దున్న వెళ్ళడానికి ఒక టైము, అలాగే త్వరగా రెడీ అవ్వడానికి ఒక టైం ఉంటుంది, మళ్ళీ స్కూల్ బస్ వచ్చేస్తుంది, టైంకి వెళ్ళాలి. ఏదైనా టైం మిస్ అవుతే ఏమవుతాం? లేట్ అయిపోతాం. ఆ రోజు మనకి మమ్మీతోటి డబ్బులు పడితే కనుక ఒక విషయం చదువుకున్నాం. బైబిల్లోనూ ఒక వాక్యం ఉంది. మాథ్యూ చాప్టర్ 6 verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఎవరైనా తెలుగులో చదవగలరా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. మాథ్యూ చాప్టర్ 6 verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడతాయి. ఇక్కడ వాక్యంలో మనకి ఏం చెప్తాడు? ఫస్ట్ మనం ఏం అనుకోవాలి? దేవుని యొక్క రాజ్యం. సీక్ ye first the kingdom of God and all the things shall be added unto you. ఓకే, ఫస్ట్ దేవుని రాజ్యం మనం వెతకాలి. కాబట్టి అందరూ ఇక్కడ వినాలి. పిల్లలు మీరందరూ నా వైపు చూడాలి. శామ్ నా వైపు చూడాలి. మీకోసమే స్టోరీ చెప్తున్నాను. ఓకే, మీరు వినాలి. ఇందులోనూ మీకు ఇచ్చినటువంటి దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ వీక్ మీరు ఆన్సర్ చేసుకొని కంపల్సరీ రావాలి. స్టోరీ అంటేనే మీరు ఆన్సర్ చేయగలరు, స్టోరీ వినకపోతే మీకు తెలియదు. ఓకే, నేను ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటిది? యాపిలా? బనానా? ఎంతమందికి ఇష్టం బనానా? అందరికి ఇష్టమేనా బనానా? ఓకే, వెరీ గుడ్. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఓకే, ఈ బనానాని మనం ఓపెన్ చేస్తే చక్కగా చాలా స్వీట్గా ఉంటుంది కదా, డెలిషియస్గా ఉంటుంది కదా. ఓకే, ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. దీన్ని తినడం వల్ల మనకి బలం వస్తుంది. దాని తర్వాత దీనివల్ల మనకి శక్తి వస్తుంది. కాబట్టి ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే బనానా. ఓకే, మనం బనానాని మనం ఊహించుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అంటే టైం. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? సీక్ ye first the kingdom of God అని చెప్పి. ఫస్ట్ ఏమని అడగాలి? దేవుడి రాజ్యాన్ని అడగాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది? కింగ్డమ్ అవుట్ లుక్ లైక్. కింగ్డమ్లో ఎవరు ఉంటారు? పెద్ద కింగ్ ఉంటాడు, పెద్ద థ్రోన్ ఉంటుంది, సింహాసనం ఉంటుంది, ఆయన చుట్టూ పోలేదు మన సేవకులు ఉంటారు. ఆయన కోట చాలా పెద్దగా ఉంటుంది. రాజుగారు ఉన్నటువంటి రాజ్యంలో అన్నము, నీళ్లు, అన్ని ఆహారం సమృద్ధిగా ఉంటాయి. ఏది కూడా లోటు ఉండదు. శామ్, నువ్వు కథ పెట్టలేదు. శామ్, నిన్నే చూస్తున్నాను నేను. ఓకే, ఆ రాజులన్నీ ఉంటాయి. ఇక్కడ రాజుగారు కోటలలో ఉంటే మన గాడ్ ఎవరు? మన దేవుడు జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ హెవెన్స్, కింగ్ ఆఫ్ యూనివర్స్. ఆయన రాజ్యం ఇంకా బాగుంటుంది. అటువంటి రాజ్యాన్ని ఏమన్నాడు దేవుడు? వాక్యంలో ఏం చెప్పింది? సీక్ ye first the kingdom of God. దేవుని రాజ్యం ఎప్పుడు వెతకాలి? లాస్ట్లోనా? మొదట వెతకాలి. ఓకే, ఇది దేవుని రాజ్యం అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎప్పుడు మనం దేవుడికి ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఒక 10th అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశభాగం, లేదంటే మనకి ఇది ఒక 10 మార్క్స్, లేదంటే 10 kg. మన ఫాదర్ మనకి 10 kg ఇచ్చాడు అనుకో, 1 kg తీసి ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఓకే, దెన్ నెక్స్ట్ మీరు రిమైనింగ్ 9 kg ఎవరిది? మనమే. మనం ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ఊళ్ళో ఒకరు, మన ఊరా అమ్మ ముందుకురా, ముందుకురా. ఓకే, తన ఆయుష్ ఎక్కడికి వెళ్ళిందంటే పేరెంట్స్తో పాటు కలిసి షాపింగ్కి వెళ్ళింది.
దానికి నచ్చినటువంటి ఒక మంచి ఐస్ క్రీమ్ ఏం చేసింది, కొనుక్కొని తిన్నది. ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత, 12. బాగుంది ఐస్ క్రీమ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా ఎంత ఉన్నాయి, 10 kg నుంచి ఎన్ని దినాలు తీస్తాం, 1 kg గాడ్కి ఇచ్చాం, 2 kg ఐస్ క్రీమ్కి ఇచ్చాం, రిమైనింగ్ 2 kg. ఓకే, ఇంకొక 2 kg నువ్వు రాగా 2 kgతో చక్కగా ఏం చేశాడు, చాక్లెట్ కొంటున్నాడు. ఓకే, దానికి నచ్చినటువంటి చాక్లెట్ కొంటున్నాడు. అయితే ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా చెప్పాలి, 5 kg ఉంటాయి కదా, 5 kgతో డాడీ మమ్మీతో కలిసి నీ ఫ్రెండ్స్తో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎగ్జిబిషన్ ఓల్డెన్ ఐటమ్స్ ఉంటాయి కొనుక్కోవడానికి, చూడడానికి, ఆడుకోవడానికి. నువ్వు రానన్నా. ఓకే, అందులో చేంజ్ చేసావు, 2 kg పెట్టి ఒక మంచి టాయ్ కొనుక్కున్నాం. ఓకే, నీకు నచ్చినటువంటి బొమ్మను కొనుక్కున్నాం. ఇంకెంత ఉన్నాయి, 3 kg. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ డాడీ బర్త్డే వచ్చింది. మీ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళ యానివర్సరీ లేదా వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఫ్యామిలీ ముందుకు రా, వాళ్ళకి ఏం చేసి అంటే ఒక మంచి గిఫ్ట్ కొన్నాం. అది ఎంత, 2 kg. ఓకే, ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇంకా, చెప్పాలి సరిగా. ఓకే, ఇంకా 3 kg ఉన్నాయి. 2 kg 3 kg ఉంటాయి. ఓకే, నువ్వు రానా. తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మంచి బుక్ కొనుక్కున్నాడు చదువుకోవడానికి. ఎంత, 2 kg. ఇంకెంత ఉన్నాయి, ఇంకా 1 kg. నువ్వు రానన్నా. తనకి ఎంతో నచ్చినటువంటి ఒక మంచి పెన్ కొనుక్కున్నాడు. ఓకే, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంతానే. మొత్తం 10 kg అంతా కూడా మీ డాడీ మీకు నచ్చినటువంటి, మీరు ఇంట్లో కష్టపడి పనిచేసినట్టు మీ డాడీకి ఇచ్చినటువంటి 10 kgని చాలా చక్కగా మీరు ఏం చేశారు, ఖర్చు పెట్టుకున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ వాక్యం ఏం చెప్పింది, మళ్ళీ ఒకసారి చదవండమ్మా, గట్టిగా చదవండి. కాబట్టి మీరు అమ్మా ఏం చదువుతున్నారు, చదవండి. కాబట్టి మీరు జాగ్రత్త వినాలి. శామ్ నీకే ఉన్నాయని అడుగుతాను. చర్చ అయిపోయిన మీకు ఈ వాక్యం చెప్పాను, మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, చదవండి అమ్మా. ఆయన రాజ్యం, ఎవరి రాజ్యంలో, దేవుడి రాజ్యంలో. ఓకే, ఆయన నీతిని ఆయన రాజ్యంలో ఎప్పుడు వెతకాలి, మొదట వెతకాలి. మొదట అంటే ఏంటి, ఫస్ట్ వెతకాలి. ఫస్ట్ దేవుడిని వెతకాలి. దేవుడిని మనం లేచినంటే ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయాలి. మనం భోజనం చేయకముందు ఫస్ట్ దేవుడికి ప్రేయర్ చేసుకోవాలి. మనం స్కూల్కి వెళ్ళకముందు, స్కూల్ బస్కి వెళ్ళకముందు ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. ఓకే, మనకి ఏదైనా ఫస్ట్, మనం ఏ పని చేసినా ఫస్ట్ దేవుడిని పెడితే ఏమవుతుంది, ఆయన రాజ్యాన్ని మనం వెతకటమే. ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే ఎలాగో తెలుసా, అర్థమైందా. మనం ఏ పని చేసినా ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నట్టే. మనం పెద్దవాళ్ళు అయ్యి అలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మనం చనిపోయినప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజు దేవుడిని వెతుకుతున్నాం కనుక మనం ఎక్కడుంటామో దేవుడి రాజ్యంలో ఉంటాం. అయితే కొంతమంది లేజీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మొదటిగా మన ముందు ఏం చేస్తాం, దేవుడికి 1 part తీసు కదా, 10 kgలో 1 kg దేవుడికి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దేవుడికి పోకుండా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చాక్లెట్స్ డాడీ ఇచ్చాడు కదా అని సంతోషంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఐస్ క్రీమ్ కొనేస్తారు. మండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు మళ్ళీ జ్యూస్ తాగడానికి వెళ్తారు. దాని తర్వాత మంచిగా వాళ్ళు సమోసా బజ్జీ కొనుక్కోవడానికి, మళ్ళీ స్నాక్స్ కొనుక్కోవడానికి వాళ్ళు ఉన్న కేడీని కూడా ఖర్చు పెట్టారు. వాళ్ళు వాళ్ళకి ఏదైనా చదువుకోవడానికి అవసరం పెన్ బుక్ కావాలంటే దేవుడికి పోకుండా 10 kg నుంచి అవి కొనుక్కోవడానికి. ఈ విధంగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా మంది ఫస్ట్ దేవుడిని పెట్టకుండా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లోంచి వాళ్ళు ఎగ్జిబిషన్కి అని, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని వాళ్ళకున్న డబ్బులన్నీ కొన్ని ఖర్చు పెట్టేసి ఏం చేస్తారు, లాస్ట్లో దేవుడికి ఇద్దాం అనుకుంటారు. ఏముంది అక్కడ దేవుడికి ఇవ్వడానికి, ఇచ్చిన 10 kg అంతా మనమే ఖర్చు పెట్టేస్తాం. దేవుడికి ఇవ్వడానికి ఏముంది, ఇదేంటిది, దేవునికి దేవుని నచ్చుతుందా, ఇదేంటి దేవునికి ఇందులోంచి మనం ఏమి ఇవ్వలేము.
కాబట్టి చిల్డ్రన్ మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేస్తే అప్పుడు మిగతాదంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ దేవుడికి ఇవ్వకుండా పొద్దున్న లేచిన దేవుడికి ప్రార్థన చేసుకోకుండా మనకి ఇచ్చిన దాంట్లోంచి మీ డాడీ మీకు ఇచ్చిన గిఫ్ట్లోంచి మీరు దేవుడికి ఇవ్వకుండా మీరు ప్రేయర్ చేసుకోకుండా స్టడీస్ చదువుతూ ఉంటుంటే స్టడీ మీరు స్కూల్కి వెళ్ళిపోతే దేవుడే ఉండడు. దేవుడు ఉండకపోతే మీకు విక్టరీ ఉంటుందా? కింగ్ ముందుంటేనే కదా వార్ గెలుస్తారు. కింగ్ వెళ్తేనే కదా యుద్ధానికి వార్ గెలుస్తారు. కింగ్ లేకపోతే మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఒంటరిగా మీరు ఓడిపోతారు. కాబట్టి ప్రతిరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ వాక్యం చక్కగా చెప్తుంది ఏంటంటే seek ye first the kingdom of God and all the things shall be added unto you. So dear children, I'd like to welcome you. Okay, I'd like to advise you, I'd like to guide you that you should always give your highest priority and the first priority to who? Jesus. If you give time to Jesus and He will give time to you. ఓకే, కాబట్టి మీరు ఈ వారం వాక్యం చదువుతున్నారు, స్టోరీ విన్నారు కనుక మీకు ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో వాట్ డిడ్ యూ లెర్న్ టుడే? ఓకే, అండ్ రైట్ 2 పాయింట్స్. మీరు ఈరోజు స్టోరీ విన్న దాంట్లో నెక్స్ట్ వీక్ మీ అసైన్మెంట్ చేసి మీ టీచర్స్ చూపించాలి. ఓకే, నెక్స్ట్ వీక్ మీరు వచ్చే ముందు మీ పర్సనల్ బైబిల్ మీ అందరితో ఉండాలి. లేకపోతే మీ పేరెంట్స్ని అడిగి మీరు బైబిల్ పంపించుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహిమల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ దినాన్ని ఇచ్చిన తండ్రి ప్రభా, చంటి బిడ్డలు ప్రభా నీ మార్గంలో నడిపించాలని, నీ యొక్క వాక్యాన్ని బోధించాలని ప్రభా ఎంతో ఆశ కలిగి పరిశుద్ధ కృపాసంగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి చిల్డ్రన్ ఫ్రైడే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు ప్రభా. బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిచినట్లయితే వాడు వృద్ధుడైనా సరే ఆ త్రోవ నుండి తొలగిపోవడానికి సెలవుస్తున్నావు ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా బిడ్డల మీద కట్టండి ప్రభా. ఇదిగో తండ్రి పరలోక రాజ్యంలో వారిదే స్థలమని సెలవిస్తున్న ప్రభా. అటువంటి మనసును ప్రభా మనందరికీ మీరు అనుగ్రహించి ఇదిగో వచ్చే చంటి బిడ్డల ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క మనసుని ప్రభా ఇప్పటి నుంచే వారు గ్రహించుకోవటానికి అటువంటి మనసుని ప్రభా ఆలోచన ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించి నీ కృప కాపుదల వారికి మెండుగా అనుగ్రహించమని క్రీస్తునామములో నడిచిన పాప తండ్రి, ఆమేన్. సంఘానికి నా ధన్యవాదాలు. అలాగే నడిపించేటువంటి మరి కుమార్ గారు కూడా నా వందనాలు. ఏమనుకోవద్దు, ఇది మొదటి వారం కనుక కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మాకు ఇచ్చినటువంటి సమయంలో మేము ఓకే నెక్స్ట్ వీక్ నుంచి ఈ రీతిగా మరి లేట్ జరగదు. దయచేసి మీరు అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి ఇందులో సహకరించినటువంటి దేవుడి సేవకులకి మరి విశ్వాసాలకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. God bless you all. హల్లెలూయా. వైద్యులకు చక్కగా మరి చిల్డ్రన్స్ విషయం బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రత్యేక పాటల సమయం. మరి ప్రత్యేక పాటలు మరి 2 పాటలకి అవకాశం ఉంది కాబట్టి మరి మొదటి పాటగా మరి తర్వాత మరి రమేష్ గారు ప్రత్యేక పాటలు సిద్ధపడి ఉండాలని ప్రవర్తన మనం చేస్తాం.
హల్లెలూయా. మరి చక్కటి పాట పాడినటువంటి మరి దేవుని బిడ్డను బట్టి దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. హల్లెలూయా. మరి చిన్నపిల్లలు పాటలు పాడటం అంటే చాలా గొప్ప విషయం. అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. మరి వచ్చే వారము మరి బిట్టు కచ్చే పాట పాడతాడు. మరి బిట్టు ప్రిపేర్ అయ్యి ఉండాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాం. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తే మర్చిపోయాను, క్షమించండి. ఇక్కడ పిల్లలకి 3 ఖండిత వచనాలు ఇవ్వబడతాయి. ఇది పెద్దవారు కూడా నేర్చుకొని రావచ్చు. నేర్చుకొని మీరు ప్రతిరోజు ప్రతి వారం నేను 3 ఖండిత వచనాలు, వాళ్ళకంటే ఒకటే మీరు 3 నేర్చుకున్నట్లయితే సంవత్సరం ఆఖరిలో ఎవరైతే ప్రతి వారం 3 నేర్చుకొని వస్తున్నారో మీరు కూడా మంచి బహుమతి ఇవ్వబడతారు. కాబట్టి మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి పిల్లలతో పాటు. పిల్లలైతే ఉంటే మీరైతే తప్పనిసరిగా 3 నేర్చుకోవాలి. మొట్టమొదటిది వచ్చేసి మత్తయి సువార్త 6:33 రాసుకోండి. నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు. ఫిలిపియన్స్ ఫిలిస్తీన్లకు రాసిన పత్రిక 4:13, ఎబ్రియల్ రాసిన పత్రిక 3:8. ఈ 3 నేర్చుకున్నట్లయితే పిల్లల దగ్గర ఉంటుంది. మీరు తర్వాతైనా వాళ్ళని చూసి ఈ వాక్యాలు తీసుకొని నేర్చుకోండి. అలా వచ్చి వారం నుంచి పిల్లలు మీకు తప్పనిసరిగా మరి చిల్డ్రన్ ఆఫరింగ్ కానుకలు ఎత్తబడితే దయచేసి మీరు అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. మరి సమయంలో బ్రదర్ రమేష్ గారు వచ్చి మన ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా.
సెలవీయగా కలుగనిదే ఉంది, వాక్కును పంపగా జరుగనిదే ఉంది. నీవు సెలవీయగా కలుగనిదే ఉంది, వాక్కును పంపగా జరుగనిదే ఉంది. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితిలన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నీ స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన చక్కటి పాడుకోవడంలో బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరింత వరకు కార్యక్రమాన్ని బట్టి
అలాగే జరగబోయే స్థుతాల కొరకు మమ్మల్ని కిషోర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచు. సకల ఆశీర్వాదంలో కారణభూతురామ పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. మీ యొక్క స్తుతి ఆరాధన ప్రారంభం నుండి సహాయం చేస్తూ ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి కోయిల పాటలో సహాయం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. వందనాలు. మరి సాక్ష్యంగా సహాయం చేసేవాళ్ళే కాకుండా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయబడిన మరి ఫ్రైడే స్కూల్ యొక్క చిన్నపిల్లల యొక్క ఆ యొక్క పరిస్థితిని బట్టి మరి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాము ప్రభువా. మరి స్తుతి ఆరాధన వెళ్ళిపోతుండగా సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే స్తుతి ఆరాధన చేయడానికి నిలబడుతున్నారో వారిని ఈ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా మీరు మా మధ్యలో ఉండి మా అందరిని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవులతోటి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అటు కృప కనికరము దయ మాపై చూపించిన ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రార్థించినటువంటి సహోదరుడు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. మరి మన జీరోసా ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతుండగా మరి సాక్ష్యం చెప్పాల్సిన కోరుచు. అరే నేను క్షమించాలి, నేను సాక్ష్యం చెప్తామంటే అందరూ పిలిచేశారు, అందుకే నేను అడగలేదు. అన్న మైక్ తీసుకున్నాను అనేసి. సాక్ష్యం ఏమంటే పోయిన వారం అంతా 2 వారాల నుంచి కూడా ఇంట్లో చాలా శారీరకంగా ఎన్నో శోధనలు, నాకు బాగలేదు. తర్వాత లాస్ట్ వీక్ అయితే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాం. రేపు యానివర్సరీ అనగా వెళ్ళేసరికి 1 గంట అలాగైపోయింది. వెళ్ళిన తర్వాత ఇంటికి చూసుకుంటే పాప ఎక్కువ ఏడుస్తుంది. ఏంటా అని చూస్తే ఒళ్ళు మొత్తం పొక్కులు వచ్చేసాయి వేడి వల్ల. నేను అనుకుంటున్నాను ప్రభా, మేమైతే కార్యక్రమం పెట్టుకున్నాము, ఏంటి శోధన తండ్రి మీ మందిరానికి రాకూడదు ఏంటి, ఎందుకు ఇలా నా బిడ్డకి బాగలేకుండా వచ్చిందో నేను అలాగే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. బాగా అనిపించేస్తుంది నాకు. అసలు గ్యాప్ లేదనమాట. వీపు ముందు పక్కంతా పొక్కులు వచ్చేసాయి, ర్యాసెస్ వచ్చేసాయి, డైపర్ వేసిన దగ్గర అంతా బాగలేకుండా వచ్చింది. ఎంతో బాధపడుతూ నేను ఎందుకంటే ఇంత సంతోషంగా ఈ సన్నిధిలో కార్యం జరుపుకోవాలంటే ఇలా జరిగింది అని అలాగే నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ రాత్రికి నిద్రపోలేదండి. ఆ రోజు పాపకి గెపర్టిన్ క్రీమ్ వాళ్ళంతా రాసి హిమాలయ అది రాసి అలాగే కొట్టుబెట్టాను. ట్యాంపర్ కూడా వేయకుండా కాటన్ బట్ట మీద. నిజంగా దేవాది దేవుడు బిడ్డని ఎంతో సంపూర్ణ స్వస్థతతోటి ఆయన చక్కగా బేస్మెంట్లో నేనైతే వచ్చాను కానీ ఆరాధనకి ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ ఉంటుందో మళ్ళీ ఇంకా ఎక్కడ ఎక్కువైపోతుందని భయపడ్డాను. నిజంగా బిడ్డని దేవుడు ఎంతో మంచిగా స్వస్థపరిచాడు. అందుని బట్టి దేవుడికి మేము చెల్లించుకుంటున్నాను. అలాగే అమ్మ కూడా 2 వారాల నుంచి ఇంచుమించు బాగా నీరసంగా ఉంటుంది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వడదెబ్బ అన్నారు. అయినా కూడా ఇంకా తగ్గట్లేదు, మెడిసిన్ వాడుతున్నా కదా అనేసి హాస్పిటల్కి తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ చేసి వాళ్ళు అన్నారు మనకి పీసీఓడి అంటారు కదండి, అవి వచ్చేసి అనమాట పెద్దగా అయిపోయింది. ఒకటైతే చాలా వరకు సైజు. అది స్కానింగ్ చేసి చూసి అమ్మన్నది ఆపరేషన్ చేయాలి, మంగళవారం రావాలనేసి అన్నది. అంటే దేవుడు నిజంగా చక్కగాను డాడీకి ఇక్కడే ఖర్చు ఉంటే మళ్ళీ అదొకటి ఇంచుమించు 1,20,000 దాకా అయిందండి ఖర్చు అంతా. ఇక అంటే సోదరు వెంబడి సోదరు వచ్చినా కానీ దేవుడు మనం ఆయన మీద ఆధారపడినట్టు ఆయన చేయాలని ఇచ్చేవాడు. చక్కగా నేనైతే భయపడ్డాను. ప్రభు అమ్మకి వయసు ఎక్కువైపోయింది, భరించగలదా లేదా అని నేను మా ఆయన అదే అనుకుంటున్నాను. మా అమ్మ నొప్పి తట్టుకోగలదా లేదా స్పృహలో నుంచి వస్తే అని. దేవుడు నిజంగా నేను ఫోన్ చేసుకుని మా అమ్మ చక్కగా మాట్లాడి మా నాన్న అంటున్నాడు, ఏంటి కోడికులాగా లేచి కూర్చొని మాట్లాడుతుంది అంటున్నాడు. మేము నిజంగా ఆశ్చర్యపోయాము. మా అమ్మకి దేవుడు అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చక్కగా ఈరోజు ఇంటికి కూడా వచ్చేసిందండి. మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు చక్కగా నిజంగా ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన సన్నిధిలో మమ్మల్ని అయితే బలంగా నిలబెట్టుకున్నాను బట్టి దేవుడికి మేము చెల్లించుకుంటూ యొక్క చరణ సాక్ష్యాన్ని దేవుడి సన్నిధిలో ముగించుకున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. మరి సాక్ష్యం చెప్పినటువంటి సోదరుడు దేవుడు దీవించి ఆశ్రయించను కాక. వాళ్ళకి ఆపరేషన్ చేసినటువంటి నాన్నగారికి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ఆనంద ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతా వేసినట్టు పడదాం. మన మధ్యలో బ్రదర్ వినయ్ గారు వచ్చి మన దేవుని పెట్టిన స్తుతులను విచారణ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం.
దేవుడిచ్చిన సమయాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకుని చేతులు ఆకాశం వైపు ఎత్తి స్వరములెత్తి దేవుని కనపరచుకుందాం. ఆయన ఏమైనాడు సొంత మాటలు దేవుని కనపరచుకుందాం. దేవుని సరితలో సిగ్గుపడకుండా మౌనంగా ఉండకుండా దేవుడి ఇచ్చిన స్వరములను బట్టి దేవుని కనపరచుకుందాం. ప్రతి ఒక్క దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేసి ఉండగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్క స్వరములెత్తుదాం సహోదర సహోదరి. యేసయ్యానికి వందనాలుగా దేవుని కనపరచుకుందాం. ఇతనాడు అనేక మంది మృతులైన కానీ నన్ను సజీవ లెక్కలోంచి దేవుని వందనాలు నిలబెట్టిన దేవుని కనపరచుకుందాం. దేవానికి స్తోత్రములు ప్రభువా. అల్ఫయో మేఘైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. లేచిపోట్లాంటి దేవదూతలతో పరిశుద్ధులు 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 కొనియాడబడుచున్న ప్రియపరలోకపు తండ్రి ఏక పరిశుద్ధమైన నామముకే స్తోత్రములు ప్రభువా. యెహోవా రఫానికి స్తోత్రములు, యెహోవా షలోనికి స్తోత్రములు, యెహోవా సేనీకి వందనాలు. వందవాడు కనపడబడిన దేవానికి స్తోత్రాలు, గాని రేపువాడు గాని కట్టబడిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవానికి స్తోత్రాలు, కుమారుని దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభువా. ఏకపంచ హారకాల సభలందరినీ పరిశుద్ధ కృపా సంఘంగా ఊకుడు ప్రభువా. నిన్ను ఆరాధించుకున్న ప్రభుని అగ్నివంటి అభిషేకము మైకమురించిన తండ్రి దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆకాశము సింహాసనం గారి భూమిని బాధపెట్టగా చేసుకున్న దేవానికి వందనాలు. అగ్ని జ్వాలల వంటి కలుగున తండ్రి నీకే స్తోత్రములు. అపరంజి బాధలు కోరిన ప్రభువా నీకే స్తోత్రములు స్తోత్రములు. పలికినలో పోల్చదగిన తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు, సర్వాధికారి దేవా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. సకలైశ్వర్యవాదములు కర్మపుత్రా నీకే స్తోత్రములు. నిత్య తండ్రి నీకే వందనాలు, సమాధాన కలిగే దేవా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లే అద్దల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లే నరుదాకుమా. జీవనది పోలే ప్రవహించుమా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ గంభీరంగా దేవుని కనపరుచుకుందాం. ఉత్సాహంతో దేవునికి స్తోత్రం చేస్తూ హల్లెలూయా. మధ్యకాల అభిషేకం సర్వజనుల కోసం మధ్యకాల దినములని తండ్రిని అప్పతో నింపుమా. మధ్యకాల అభిషేకం సర్వజనుల కోసం మధ్యకాల దినములని తండ్రిని అప్పతో నింపుమా. స్తోత్రం.
నింపుమా. ఎవరు కూడా మౌనంగా ఉంటారు. కొండపైన ఒక మేఘమే ఆవరించగా, ఆహారమయపడిన అతి వర్షము కుమరించుమా. కర్మేలు కొండపైన ఒక మేఘమే ఆవరించగా, ఆహారమయపడిన అతి వర్షము కుమరించుమా.
కడవలు ఉండగా నీ ఆత్మను కుమ్మరిస్తాను దేవా, నీకే వందనాలు. దేవుడిని అక్కడ సమీపకుండా సిద్ధపడి వెళ్తాం. దేవునికి చూసిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతాం. నేను సన్నిధిలో దేవునికి ఆరాధిద్దాం. సరైన తీరు బట్టి దేవునికి దూరంగా ఇంతవరకు తన అపేక్షలో దేవుని దూరం అయిపోయినావేమో, లేదా ఈ అందాన్ని చూసి దేవునికి దూరం అయిపోయినావని, బలాన్ని చూసి దేవునికి దూరం అయిపోయినావేమో. ఇదేది శాశ్వతం కాదు కాబట్టి అడుగుదాం. ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీకు దూరముగా ఉండినాము తండ్రి. ఇక మధ్య ఆహారం ఆలస్యములు ప్రభు పాదము వేడుకొచ్చినాము నా తండ్రి. మా దోషములు వర్ణించమని అడుగుచున్నాను నా దేవా. మా అతిక్రమములు జ్ఞాపకం చేసుకొని జీవించడానికి మాత్రం అర్హుడు కాదు నా తండ్రి. అయితే ప్రభు నీ పాపం విడిచిపెట్టమన్నావు ప్రభు. ఇంకా అనేక మంది ప్రభు నీ మందిరం నుండి ప్రభు ఇంకను మనం తీసుకోవడానికి ఇంకను ప్రభు సంకోచిస్తూనే ఉన్నారు ప్రభు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. ఎవడైతే నా శరీరాన్ని తింటాడో రక్తాన్ని తాగుతాడో వాడే నా రాజ్యానికి వారసుడు ప్రభాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభు. సోదర సహోదరి, దేవుడు ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. ఇంకా దేవునికి ఎంతకాలం దూరంగా ఉంటాడు. అడుగుతా ప్రభు, నా పాపములు వర్ణించిన నువ్వు మాట్లాడే దేవుడు నా ప్రభు. హృదయానుసారంగా అడుగుతాం. సోదర సహోదరి, నాతో ఒకసారి మాట్లాడు ప్రభు. నీవు మాట్లాడలేదంటే ముందుకు సైతం లేచినారు ప్రభు. ముందు వారి తండ్రి మాట్లాడినారు ప్రభు. గుడి వారి ప్రభావాన్ని చూసి ఉన్నారు ప్రభు. శివుడి వారికి కలిగి ఉన్నారు. ఇతరులు మాతో మాట్లాడబడుచున్న ప్రభు. నీ వెళ్ళలేని స్వరంతో మాతో మాట్లాడబడుచున్న ప్రభు. నీకు విరోధమైన ఏది మాతో కూడా ప్రభు. ప్రతి ఒక్కటి తీసుకునేమని అడుగుచున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. అవును నా ప్రభు, మనుషులు మాట్లాడితే వ్యర్థము నా తండ్రి. దేవుని సన్నిధిలో ఉండి ఈ పాపాన్ని కప్పుకొచ్చినారేమో. దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే సహోదర సహోదరి అడుగుదాం. ఇక రాని హృదయాన్ని మార్చి, ఎప్పుడు కంటిని తల్లగా ఉన్నట్టు హృదయాన్ని మార్చుకొని అడుగుతాం దేవుని. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామముకే స్తుతులు స్తోత్రం ప్రభువా. ఏ ఆరాధన ఏ యోగ్యతను మాకు లేకపోయినా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ నామాన్ని గణపరచడానికి నీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు పద తండ్రి పాటలతో అతని వాక్య పట్టణంతో సాక్ష్యమో నీ నామాన్ని గణపరిచే గురించి చేత బట్టి కోట్లాది స్తోత్రాలయ్యా. నీ బిడ్డలుగా తండ్రి ఇంతవరకు ప్రభావ నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిలబెట్టి మాట్లాడాలి.
యొక్క మనసు మాకు దయచేసి నిలబడుచున్న వారి ఎడతాత్మత నింపమని నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు యేసేపట ఈ స్తుతి ఆరాధన సమర్పించినాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరచుకుందాం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. మన కూర్చో పరిస్థితి సోదరుని బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో వసంత సమయం మరి మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సహాయక పద్ధతులు తెలియజేయండి. ఖచ్చితంగా రాజు గారు మరి వాక్య సంఘర్షణ పంచుకోవాలని ప్రభుత్వ మొదలు చేస్తున్నారు. అదేవిధంగా మరి సేవ పుస్తకంగా మన చెప్పలు హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి పరిశుద్ధ కృపా సంఘమైనటువంటి బిడ్డలందరికీ ప్రభు నా వందనాలు తెలియజేస్తున్నాను. మరింత కనుక ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని చక్కని రీతిలో నడిపించినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే చంటి పిల్లలకి ఈ దినాల నుంచి మరి ఫ్రైడే స్కూల్ని ఏర్పాటు చేయడానికి మరి సాటి సేవకులు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని బట్టి ప్రభువు నిన్ను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే బిడ్డలారా, ఈ దినాలలో దేవుని వాక్యానికి బదులు మొబైల్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. అన్నం తినాలంటే మొబైల్, అంటే వాళ్ళు ఊరుకోవాలంటే మొబైల్, సమస్తము కూడా మొబైల్ మయమైపోయింది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి దైవజనులకి కృతజ్ఞతలు చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవలసినటువంటి త్రోవని వారికి నేర్పించండి, ఆడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చేదంటే వెనకాల ఉన్నటువంటి తల్లి లేక తండ్రి బిడ్డలకు తరిపి తీస్తే తల్లి అదే చెప్తున్నా, తల్లి తర్వాతే తండ్రి అన్నా నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గృహంలో బిడ్డలకి మొదటి టీచర్ ఎవరండి? తల్లి. నిజంగా చదువుకున్నటువంటి తల్లి ఆ గృహంలో ఉంటే బిడ్డలకి ఎంతో మేలు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డల చక్కని రీతిలో బిడ్డల్ని పెంచడానికి మరి తల్లి ఎంతగానో శ్రమ పడుతుంది. కాబట్టి తల్లులందరికీ ప్రభు నామములో వందన. దేవునికి మహిమ. థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా అంటే మాట్లాడరు. ఎందుకు సంతోషం చెప్పనా? నేను ఇంత గొప్ప ప్రాంగణాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. 11 సంవత్సరాల నుంచి నేను అనేక సార్లు చెప్పాను. నేను మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఏది అడిగితే అది ఇచ్చాడు ఇంతవరకు కూడా. హల్లెలూయా. కాదని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఇంత గొప్ప ప్రాంగణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంత చక్కగా తీర్చిదిద్దడానికి శ్రమపడినటువంటి ప్రతి స్త్రీ పురుషుడిని బట్టి ప్రభు నామములో వారికి వందనాలు తెలియజేస్తూ నా దేవుళ్ళు అందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు ఎంత సమయం ఇచ్చారో చెప్పలేదు. 2 అయింది. 2:10 కావస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. 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 నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి సరే. ఎవరు నిద్రపోవట్లేదు. చాలా సంతోషం. ఎంతమంది దేవుడి మాట వినాలని ఆశగా ఉంది? చేతులెత్తండి. ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోను ప్రవక్తలతోను అమ్మా ఇట్లనిరి, ఈ మనుష్యుడు
మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందలి చదవండి చదవండి. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. సరే, కుదిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే పాత్రుడు. పాత్రుడు అంటే అర్థం ఏంటి? ఎంతమంది తెలుసండి? పాత్రుడు అర్హుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మీయా ప్రవక్త దేవుని పేరిట మరి యెహోవా ప్రభువు చేత ఆజ్ఞాపింపబడిన వాడై నియమింపబడిన వాడు, యెహోవా చేత పిలువబడిన వాడు, ఏర్పరచబడిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల కొరకు విలాపించేటటువంటి ప్రవక్త ఇర్మీయా ప్రవక్త. హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైనటువంటి బిడ్డలారా, జనులు నశించిపోతున్నారు అని దేవుడు గొప్ప ప్రణాళికతో తన యొక్క దాసులను ఈ లోకానికి పంపించాడు. అదే రీతిగా మనందరినీ కూడాను పరిశుద్ధ కృపా సంఘముగా సమకూర్చుకొని ఈ అన్య దేశంలో ఏ యోగ్యత లేని మనలను, ఎలాంటి అర్హత లేనటువంటి మనలను దేవుడు ఎన్నుకొని మరి ఇక్కడ సేవ జరిగించుకుంటున్నాడు అంటే దేవుని యొక్క మహాకృప ఎంతో గొప్పదో మనం ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి బిడ్డలారా. హల్లెలూయా. ఇది ఊరికే మనకి దక్కలేదండి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఇది ఊరికే ఈ రక్షణ మనకి దొరకలేదు. హల్లెలూయా. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ఉదాహరణకి ఈ బేస్మెంట్ ఇలా తయారవడానికి వెనకాల ఎంత శ్రమ ఉంది ఆలోచన చేశారు ఎవరైనా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, తన యొక్క ప్రజలు నశించిపోతున్నారని దేవుడు ముందుగానే తన ప్రణాళికలో ఈ లోకానికి తన యొక్క దాసులను పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము రాజా. చదవబడినటువంటి వాక్యములో పాత్రుడు అనేటువంటి మూల పాఠాన్ని తీసుకొని ఈ దినాన ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను అల్పుడను, అభాగ్యుడను, అయోగ్యుడను, పామరుడను, ఎన్నిక లేని వాడను, ఏ యోగ్యత లేని వాడను, ఏ రీతి ఈ యొక్క వాక్యము చెప్పడానికి నేను అపాత్రుడనై ఉండగా నీవు నన్ను ఎన్నుకొని నన్ను అర్హుడిగా పాత్రుడిగా నియమించినందుకు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజల మధ్య నిలబెట్టినందుకు మీకు వందనాలు నాయన. నా నోటిని మీరు బోరగా వాడుకొని మీరే మాట్లాడి సమస్తమును ఆశీర్వాదకరముగా మీకు మహిమకరంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మేలుకరంగా జరిగినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా ప్రవక్తను చంపాలనేటువంటి ఆలోచన కలిగింది ఆ యొక్క ప్రజలకు. మొదటి నుంచి చదువుకుందాం. 26వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాము, మీకు బాగా అర్థం అవుతుంది. హోషేయ కుమారుడును యోధా రాజునగు అమ్మా యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా వద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరములో నిలిచి మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు. యోధా జనుల పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక
నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను విడుతురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలను, యెహోవా మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుటనియు, నేను పెద్దల కడ లేచి పంపుచున్న నా జనులకు ప్రవర్తన మాటలను అంగీకరించుటనియు, నా సేవకులకు ప్రవర్తన మాటలను అంగీకరించుటనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాలలో కూడా అదే జరుగుతుంది. ఈ దినాలలో కూడా అదే జరుగుతుంది. ఎంత శ్రమపడి, ఎంత ప్రయాసపడి, మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి జనులు, మరి ముఖ్యంగా ఈ కోడి దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు నశించిపోతున్నారనేటువంటి ఆలోచన మరి దేవుడికి వచ్చి అనేక మంది సేవకులను ఈ కోడి దేశంలో లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా కోడి దేశంలో ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు? కానీ ఎంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నారు? ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఊరికేనండి ఎవరిని నియమించుకోడండి, ఊరికే ఎవరిని నుండి మరి తయారు చేసుకోడు. ఈ యొక్క భూమి మీద నీకు నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికతోనే మనం ఈ లోకానికి వచ్చాం. నీ ఇష్టమై నా ఇష్టమై ఈ లోకానికి రాలేదు. కానీ ఈ లోకానికి వచ్చినటువంటి మనము, ముఖ్యంగా ఈ కోడి దేశం వచ్చినటువంటి మనము ఏం చేస్తున్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి దేవునికి మనము అప్పగించాల్సినటువంటి అవసరత, ఆ యొక్క సమయం వస్తుంది. అది గుర్తెరగాల మనం. ఏమి లేదులేండి, ఏమైతే మహా అయితే చచ్చిపోయిన తర్వాత ఎవడెక్కడికి వెళ్తాడో ఏం తెలుసు మనకి అనేటువంటి మరి ఎద్దేవా చేసి మాట్లాడేటువంటి వాళ్ళు అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన ఊరికే ఈ భూమి మీదకి తీసుకురాలేదు. ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఈ దినాన ఈ పరిశుద్ధ కృపా సంఘములో కూర్చొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఈ లోకంలో అనేక మంది ఈ సమయాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాదని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఏం చేద్దంటే అనేక సంవత్సరాలుగా ఈ కోడి దేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం ఎరుగుదాం, ప్రతి విషయాన్ని మనం కన్నాం, విన్నాం కూడా. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు సుమా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు మాత్రమే వినాలి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని లేదా ఏదో కబుర్లు చెప్పుకొని కలశాపం చేసి వెళ్ళిపోవడానికి కాదు మన దేవుని మందిరానికి రావడం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు గాడిదతో మాట్లాడించాడండి. నేను ఒక గాడిదలు అంటాను ఈ మధ్యకాల సమయంలో. గాడిదతో మాట్లాడించాడు దేవుడు. ఎంచేదంటే జనులు వినప్పుడు ఆయన ఏదో ఎలాగైనా ప్రకటిస్తాడు ఈ లోకంలో. తన యొక్క ఉనికిని తెలియచేయటం కోసం, తన ఉనికిని ఈ లోకానికి చాటడం కోసం. కాబట్టి ఎవరు నిలబడి మాట్లాడుతున్నారా అనే విషయాన్ని మీరు ఎప్పుడు చూడకండి. ఈ దినాన 10 సంవత్సరాలు ముక్కుపచ్చలారనేటువంటి బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ప్రసంగాలు మనం వింటున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? సమయం లేదు మనకి. చాలామంది అంటారు, అయ్యా వీధి ఒక చర్చ్ కట్టేస్తున్నారు, లేదా ప్రతి ఒక్కరూ నేను సేవకుడిని అని నేను సంఘాలు పెట్టేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? పౌలు భక్తుడు అంటాడు ఒకసారి ఒక మాట, ఈ లోకంలో సువార్త ఎలా ప్రకటింపబడుతుందండి? కక్ష చేతనైనను, మిష చేతనైనను, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడాలి ఈ లోకంలో. హల్లెలూయా. రేపు తీర్పు దినాన్ని నిలబడి, ప్రభు మరి నేను ఎంతమందిని పంపించాను, మీరు ఏమి విన్నారు, లేదా ఏమి ఇచ్చారు, ఎందుకు మీరు ఎలాగా అయ్యాడంటే, అయ్యా ఎవరో మాకు చెప్పలేదండి, ఆ యేసు ఎవరో మాకు తెలియదండి అని అనడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, కానీ సమీపముగా ఉన్నది. దేవుడు ఈ లోకంలో అనేకమైనటువంటి వింతలు, విడ్డూరాలు మనకు చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతమంది చదువుకున్నాం మనం? వెనకపోతుంది. ఏంటమ్మా?
మీరు ఈలాగున చేసినందున నేను శిలోహమునకు చేసినట్లు ఎన్నో వాక్యం అవుతుంది. 26వ వచనం. మీరు ఇలాగున చేసేది మీరు ఇలాగున చేసినందున నేను శిలోహమునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణము భూమి మీద ఉన్న సమస్త జనులకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలు యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవర్తలను జనులందరూ వినిరి. జనులందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవర్తలను జనులందరూ అతను పట్టుకొని నీవు మరణ శిక్షను దక్క తప్పదు. చూసారండి, సేవకుని పట్టుకొని మరణ శిక్ష పొందక తప్పదంట. హల్లెలూయా. దేవుడు పంపించినటువంటి ప్రవక్త, ఆ యొక్క ప్రజలందరి కొరకు విలాపించేటటువంటి ప్రవక్త, దేవుని సన్నిధిలో మర్రపెట్టి కన్నీరు కాల్చేటటువంటి ప్రవక్త, దేవుడు మీకు ఇలాగ చెప్తున్నాడు, మీరు చేసేటువంటి పనులు బాగాలేదు, మీ చూపు బాగాలేదు, మీ నడత బాగాలేదు, మీ జీవన విధానం బాగాలేదు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని సేవకుడు ఒకవేళ చెప్పాడు అనుకోండి, అమ్మన్నాడు వారం చర్చిలో కనపడరు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో చెప్తున్నాడు, ఎందుకు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడని ఎవ్వరూ కూడా ఆలోచన చేయరండి. అదే రీతిగా ఆ రోజుని ప్రజలందరూ కూడాను ఇర్మియా ప్రవర్తని ఆయన మరణశిక్ష పొందక తప్పదు, ఇతడు దేవుడి మాటలని చెప్పేసి మనలందరినీ ఇది చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఆయన్ని మరణశిక్ష పొందాలని చెప్పేసి అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా చదువుకుందాం. యెహోవా నామమును బట్టి ఈ మందిరము శిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసులేక పాడైపోననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో 26 కూడి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా దండుగా వచ్చారు. హల్లెలూయా. ఈ దినాల్లో చూడండి, భారతదేశంలో ఏం జరుగుతోంది? దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుల్ని పట్టుకొని అవమానిస్తూ, పేడ నీళ్లు పోస్తూ, ఏమండి రకరకాలుగా అవమానిస్తూ, వారి మీద బురద జల్లుతూ, వారిని రకరకాలుగా హింసిస్తూ, మరి వారి యొక్క ఈ లోకంలో ఒక మనుషుడు యొక్క దేవుడని ఆరాధిస్తూ ఆ పేరు చెప్పలేదని వారిని బలవంతంగా వారి చేత పేరు చెప్పిస్తూ, మరి అలాగే వాళ్ళ బొట్లు పెట్టిస్తూ రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఎందుకు హింసిస్తున్నారు? వాళ్ళ నాశనానికి పాత్రులు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని మాట ఎవడైతే వినడో వాడు నాశనానికి పాత్రుడు కాక తప్పదు ఈ లోకంలో. హల్లెలూయా. ప్రియ సంగమా, ఎంత శ్రమపడి ఎంత ప్రయాసపడి వారి కాళ్ళనడకన ఎండలో మండుటెండలో నిలవబడి దేవుని మాటలు ప్రకటిస్తుంటే వాళ్ళు హేళన చేస్తున్నారు. అందుకనేమో పౌలు భక్తుడు అన్నాడు, కక్ష చేతనైనను మిష చేతనైనను ఏ విధము చేతనైనను ఈ క్రీస్తు ప్రకటింపబడాలని చెప్పినప్పుడు ఈ దినాన్ని ఈ రోజుల్లో మనకంటే ఎక్కువగా అన్య ప్రజలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వారు హేళనగా అందులో ఉన్నటువంటి మంచిని వదిలేసి చెడుని పట్టుకొని, దేవుడు చెడుని ఎందుకు రాయించాడు బైబిల్ గ్రంథంలో అంటే ఇలాంటి చెడు మీరు చేయకూడదని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మంచిని వదిలేస్తున్నారు, చెడుని పట్టుకొని ఆ చెడుని విషయమై మీ పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది అలాగుందని ఎద్దేవా చేస్తూ వారు మరి ప్రకటన చేస్తున్నారు. అదే కక్ష చేత ప్రకటన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరో బ్యాచ్ ఉందండి, కక్ష చేత కూడా సేవ చేస్తానంట. పిలుపు గారు సేవ చెప్తే లేనిది నేను చేయడానికి వచ్చిందా? నేను చేస్తాను. హల్లెలూయా. అది దేవుని ప్రేమతో చేసే పని కాదండి. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఏంటో నిరూపించుకుంటా, ఆయనేంటి? ఇది వ్యర్థమైన వాదన, ఇది దేవునికి నచ్చేటువంటిది కాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు నువ్వు పిలిపిస్తే పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ చాలామంది మాటలు వింటూ ఉన్నాం. ఆయనేనా
దంగం పెట్టేది? మేము పెట్టలేమా? మాకు లేదా? ఇది కక్ష చేత ప్రకటించడం. అందుకే అన్నాడు, ఇవన్నీ ముందు పౌలు భక్తుడికి తెలుసు ఆయన, అందుకే రాశాడు, కక్ష చేతనైనను మిస చేతనైనను ఏ విధము చేతనైనను క్రీస్తు ఈ లోకములో ప్రకటింపబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ రోజుల్లోనే ఇర్మియాని చెప్పడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మరి చెప్తున్నాడు అక్కడ, ఈ అసలు దేవుని మాటలు వినకపోతే, దేవుడి మార్గంలో మీరు నడవకపోతే ఈ లోకం స్థితి ఎలా ఉంటుంది, అక్కడ ప్రజల స్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించేద్దామండి. పరిశుద్ధ గ్రంథం మనకందరికీ తెలుసు, 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని మరి అనేకమైనటువంటి సూచక క్రియల ద్వారా నమ్మకాన్ని కలిగించి, మనం ఏదైనా సాక్ష్యం చూస్తే తప్ప నమ్మమండి. హల్లెలూయా. ఫలానా వాళ్ళ జీవితంలో ఈ దేవుడి కార్యం చేశాడు అని మనం సాక్ష్యం చూపించాలా. అలాగే మోషే గారిని నమ్మడానికి దేవుడు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పాడు. నాయనా, నీ చెవి లోపల పెట్టుకో, అది పుష్టి అయిపోతుంది, మళ్ళీ తీయి బయటికి, వాళ్ళందరికీ చూపించు, మళ్ళా లోపల పెట్టుకో, మామూలుగా అయిపోతుంది. ఇలాంటి సూచిక్రియలు చూస్తే తప్ప వాళ్ళు మోషేని నమ్మలేదండి. హల్లెలూయా. అలాగే కర్రనే పాముగా మారిస్తే తప్ప వాళ్ళు నమ్మలేదండి. వాడిని నమ్మించి ఆ తర్వాత ఫరో చక్రవర్తిని నమ్మించి అనేక శ్రమలు పడి అనేక అద్భుత కార్యాలు, సుమారు 10 అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళని నడిపించి మరి తీసుకొస్తే, వాళ్ళని ఆహారం లేనప్పుడు అనేక రకాలుగా దేవుడిని అతను అర్థించాడు, నీళ్ళు లేనప్పుడు అర్థించాడు, రకరకాలుగా వారిని ఎంతగానో మరి దేవుడు తీసుకొస్తే, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి యువతలకు తీసుకొస్తే, ఈయన దేవుడితో మాట్లాడడానికి మోషే గారు మరి ఆ పర్వతం మీదకి వెళ్తే 40 దినాలు అక్కడ ఉండి దేవుడితో సంభాషణ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు కింద? ఇదండి ప్రజలు చేసేటువంటి పనులు. ఎవ్వరు ఎంతగా చెప్పినా కూడా మారనే మారరు కొన్ని మొండి హృదయాలు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఎంతమంది బయలుదేరారు అక్కడి నుంచి? కాల్బలం అంటే యుద్ధ సన్నద్ధులైనటువంటి వీరులు అని చెప్పొచ్చు. కానీ బైబిల్ ప్రకారంగా చూసుకున్న సుమారు బైబిల్ పండితులు చెప్పగా నేను విన్నా, సుమారు 20 లక్షల మంది బయలుదేరారంట అక్కడి నుంచి. వీళ్ళే కాదు, వాళ్ళతో పాటు కూడా ఐగుప్తీయులు కూడా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళందరూ కానాను చేరారండి? చేరలేదు. ఎందుకు చేరలేదు? వాళ్ళ అవిధేయతను బట్టి చేరలేదు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని నశింపజేశాడు, వాళ్ళు అపాత్రులుగా ఎంచాడు, ఆయన పాత్రులుగా ఎంచలేదు. హల్లెలూయా. కానీ వాళ్ళ సంతానాన్ని మాత్రం సురక్షితంగా కానాన్ని నడిపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కాలేబు, యెహోషువ తప్ప ఆ యొక్క 20 లక్షల మందిలో మరి సజీవంగా ఉండి కనాను చేరినటువంటి వారు లేరు. కనీసం మోషే గారికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. అంతా మరి దేవుడు అంత నిర్దిష్టంగా, అంత ఇదిగా మనల్ని ఈ దినాన పరిశుద్ధ కృపా సంఘములో పాత్రులుగా ఎంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నిలవబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడుతుంటే మన స్థితి ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది, మన మస్తిష్కం ఎలా ఉంది, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీకందరికీ నేను తండ్రి లాంటి వాడిని. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటలు నిరర్ధకము కానేరవు గాక కానేరవు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు తెలిసినటువంటి మనం పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో జరిగించినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, సంఘంలో ఉన్నప్పుడు మనమందరూ, సంఘంలో ఉన్నప్పుడే కాదు, మన జీవితం, మన ఇంట్లో ఉన్నప్పుడు, మన జీవితంలో కూడా, మన యొక్క పనిపాట్లో కూడా ప్రభువుని మనం మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, పూర్వం ఒక ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది? హల్లెలూయా. అలుపు సలుపు ఏముంది? ఆడుతూ పాడుతుంటే ఏ ఆడుతూ పాడుతూ దేవుని మందిరములో ఆడుతూ పాడుతూ నువ్వు ఎంత పని చేసినా నీకు అలుపు సలుపు ఉండదు. అది దానికి ఉదాహరణ నేనే. హల్లెలూయా.
పరిశుద్ధుడు అంటే పని అంటే చెప్తున్నానండి. పని అంటే ఈ ప్రాంగణం గురించి మాట్లాడాను. పని అంటే ఏదో దేవుని సేవలో నేను ఎరగదీసేస్తానని చెప్పట్లేదు. మీకు దేవునికి మహిమ కలుగునుగా. నేనెంతటి వాడినండి, అల్పుడును, అభాగ్యుడును, పామరుణ్ణి, నాకేం చదువు సంఖ్యలు పెద్దగా లేవు, అయినా కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మధ్యకాల సమయంలో మీ మధ్య నన్ను నిలబెట్టుకున్నాడంటే అది నా గొప్పతనం కాదండి, అది ఆయన అనాది సంకల్పంలో నన్ను ఏర్పాటు చేసుకోవాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి నేను మీ మధ్యన ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాను. ప్రియ బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని పక్షముగా వచ్చిన వాడికి కొంచెం చల్ల మంచినీళ్ళు ఇస్తేనంట దేవుడు మర్చిపోడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉంది, దేవుని పక్షముగా వచ్చినటువంటి దేవసేవకుల పాదాలు ఎంత సుందరములు. ఎంత మాట అండి. దేవునికి మహిమ కలుగునుగా. సేవకుడి పాదాలే అంత సుందరం అయితే ఆ సర్వాధికారియు ఈ సృష్టికర్తయు మన దేవుడినైనటువంటి దేవుని యొక్క పాదాలు ఎంత సుందరమైనవండి. హల్లెలూయా. వాటిని తాకగలమా మనం? ఆ చుట్టుపక్కలకి వెళ్ళగలమా మనం? హల్లెలూయా. ఆ కాంతిని నువ్వు తట్టుకోగలమా? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం ప్రలాపించేటటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని యొక్క మహాకృపను బట్టి నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఈ భాగ్యం చాలామందికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మలాకి గ్రంథం తీద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన ఈ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెళ్లి భార్య కదా. అమ్మా, కొంచెముగానైనను ఓకే చదవండి. ఒకడు చేసినని ఏమిటో సరిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. 14వ వచనం 2:14 చూద్దాం. అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెళ్లి భార్య కదా. చూడండి, ఈ దినాల్లో చాలామంది అకారణంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ బంధం ఎంతో పవిత్రమైంది కదండి. కానీ ఈ దినాన దేవుడు ఏర్పాటు చేసి నీ కొరకు మరి తన పురుషుని నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా తయారు చేసి ఇది నీకు సాటి అయినటువంటి సహాయం అని చెప్పినప్పుడు ఈ లోకములో అనేక మంది పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మరి వివాహ బంధాన్ని కూడాను వాళ్ళు నిరాకరిస్తున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆమె దేవుని నిబంధనకు నీవు చేసినటువంటి వాగ్దానానికి కూడా పాత్రురాలవుతుంది. కానీ ఆమెను ఏం చేస్తున్నారు చాలామంది ఈ దినాలలో, కట్టుకున్నటువంటి భార్యని విడిచిపెట్టేసి మరి ఈ కోటి దేశంలోనే కాదు మన భారతదేశంలో కూడా అనేకమైనటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి ఈ దినాన. హల్లెలూయా. కాబట్టి ఈ పాత్రురాలు లేక పాత్రుడు, అర్హుడు అర్హురాలు అనే వాటి గురించి ఈ యొక్క పదాన్ని నేను తీసుకుంటాను. ఇచ్చేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ పాత్రుడు అర్హమైన దాని గురించి, ఈ పాత్రుడు అనే మాట గురించి చాలా మాటలు ఉన్నాయి. వాటన్నింటిని వివరించడానికి నాకు సమయం సరిపోదు. కాబట్టి నేను ఈ మాట ఎందుకని తీసుకున్నానంటే ఈ దినాలలో చాలామంది పురుషులు కానీ మరి అలాగే మరి
స్త్రీలు కానీ తనకు వివాహ బంధానికి సరైనటువంటి విలువ ఇవ్వట్లేదని నేను భావిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంచేనంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ బంధాన్ని త్యజించి మరి ఈ లోకంలో అనేక రకాలుగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి నీవు నిబంధన చేసి నీవు పాత్రురాలుగా ఇచ్చినటువంటి, దేవుడు నీకు పాత్రురాలుగా ఇచ్చినటువంటి భార్యని విడిచడం లేక భర్తని విడిచడం దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. ఒకవేళ మనలో అలాంటి కార్యాలు ఏమన్నా జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకుందాం. మనం భర్తలతో సమాధాన పడదాం, అలాగే మన భార్యలతో సమాధాన పడదాం. మనమందరం కూడా దేవుని బిడ్డలం కాబట్టి మనము ఈ యొక్క పనులలో లేక ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని మరి తీర్పులోనికి తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక చోట మాట్లాడుతూ ఉంటాడు, భార్యని విడిచిపెట్టిన వాడంట తన భార్యని వ్యభిచారిణిగా చేస్తున్నాడంట. హల్లెలూయా. అలాగే భర్తను విడిచిపెట్టినటువంటి భార్య కూడా తన భర్తను వ్యభిచారుడిగానే చేస్తుంది. ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మనకు పాత్రుడుగా మరి పాత్రురాలుగా ఇచ్చినటువంటి భార్యను కానీ భర్తను కానీ విడనాడకూడదని దేవుని యొక్క మాటలు స్పష్టం చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను గాను. దేవునికి మహిమ కలుగునుగా. నీవు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక శతాధిపతి దేవుని ముందు మాట్లాడుతున్నాడు. ఎంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ దినాన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఎంచబడడానికి మనం పాత్రులమని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనల్ని ఆయన మందిరంలోనికి అనుమతించాడు. హల్లెలూయా. మరి దేవునికి పాత్రులు కానిటువంటి అనేక మంది బిడ్డలు ఈ శుక్రవారం దినాలు ఎక్కడెక్కడ ఉంటారో మీరే ఇమాజిన్ చేయొచ్చు, చాలామంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎంత నిమ్రతగా లేక ఎంత తగ్గింపుగా మనం ఆయన సన్నిధిలో ఉంటామో అంతగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ శతాధిపతి అతను ఒక మరి అధికారి అయి ఉండి మరి ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అంత అధికారం అతని దగ్గర ఉంది. అయినా కూడాను ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాని, అర్హుడిని కాదు నన్ను అసలు. మరి దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఎంత అనుకూలమో మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనదంటే, ఈ దినాన మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన నిన్ను నన్ను పాత్రుడిగా లేక అర్హురాలుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మందిరంలో మనము అర్హత కలిగి మనం ఉన్నప్పుడు ఆ అర్హతను మనం నిలబెట్టుకోవాలి. అదే కానీ సేవకుడు ఏదో చెప్తాడు, లేదా పురుషుడికో లేదా స్త్రీకో చెప్తాడు, అయ్యా మీరు వెళ్తున్నటువంటి దారి మంచిది కాదు నాయనా, ఆ పనులు మంచివి కాదు, మానేయండి. అలాగే స్త్రీతో చెప్తాడు, అమ్మా నీ నడత బాగాలేదని విన్నా కానీ సరి చేసుకో తల్లి అని చెప్పాడు అనుకోండి, ఆ సేవకుడి మీద మీరు పగబడతారా, ప్రయత్నించుకుంటారా? తప్పకుండా పగబడతారు, అందులో డౌటే లేదు. ఏదో ఈయన ఏదో 4 మాటలు చెప్పుకొని ఏదో ఇది చేయాలి కానీ మా గొడవ ఎందుకు ఈయనకి, మేము ఎలా పోతే నీకెందుకు, మాకు తెలుసులే. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఊరికే నిన్ను నన్ను మరి హెచ్చరించట్లేదండి ఈ మధ్యహానికాల సమయంలో. దయచేసి అలాంటి స్థితిలో అలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉన్నామంటే మనం తీర్చిదిద్దుకుందాం, మనం మరి దేవుని యొక్క మాటలకు లోపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన అంటాడు, మరి మీరు నా గృహంలోకి రావడానికి అయ్యా
నేను అర్హుడిని కాదు, కేవలం మాట మాత్రం సెలవు ఇవ్వండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తున్నాడు. అలాంటి విశ్వాసం కలిగి మనము ప్రభు దేవుని సన్నిధిలో పాత్రులుగా, అర్హులుగా, అర్హమైన దానిగా మనం ఎంచబడదాం. దేవుడు మరి అద్భుతమైనటువంటి మాటలు. అలాగే 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? తన ఆహారమునకు పాత్రుడు కాడా? పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను, మరియు మీరు ఏ పట్టణములోనైనను, గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో, ఎవడు పాత్రుడో, ఎవడు అర్హమైన వాడో ఎన్నిక చేసి చెప్పండి. అక్కడ నుండి వెళ్ళే వరకు అత ఇంటనే బస చేయుడి. వారింటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఈ సమాధానము దాని మీదకి వచ్చును, లేని ఎడల అయోగ్యమైనదైతే ఆ సమాధానం మీకు తిరిగి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవదాసులు ఇంటిలోకి వస్తే చాలామంది చూడండి, మన భారతదేశం ఇప్పుడే చెప్పుకున్నాం, సువార్త చెప్తాం, దేవుని గురించి మాట్లాడతాము అంటే కొంతమంది పిలుస్తారు, ప్రేమతో పిలుస్తారు, లోపల రమ్మని. హల్లెలూయా. మనం అందరింటికి వెళ్ళాం కదండి, అందరింటికి వెళ్ళలేము, అందరింటిలోనూ మనం బస చేయలేము. అక్కడ ఎవరు ఉండాలి? సమాధానము అర్హమైనటువంటి వారు ఉండాలి. దేవుని సేవకుడిని చేర్చుకునేటువంటి మనస్సు కలిగిన వారు ఉండాలి. అందుకు అర్హమైన వారు ఉండాలి. ఆ వచ్చినటువంటి సేవకుడికి ఆతిథ్యమిచ్చి వారిని ఆదరించేటువంటి మనస్సు, గుణము కలిగి ఉండాలి. అప్పుడు సేవకుడు వారిని ఆశీర్వదిస్తాడంట. నిజానికి వారు పాత్రులైతే, అర్హమైన వారైతే ఆ సేవకుడికి అక్కడ దీవెన ఆ ఇంటి మీదకి వెళుతుంది. నిజంగా వాళ్ళు అర్హమైన వారు కాకపోతే ఆ దీవెన వల్ల తిరిగి వస్తుందంట. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎంత అమూల్యమైనవో కదా, ఎంతగా మనం వాటిని ఆచరిస్తున్నాము ఒకసారి మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. ఈ రోజున సేవకుని ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకునేటువంటి పరిస్థితులే లేవు. సేవకుడే అడగాలి, అమ్మా మీ ఇంటికి వస్తామమ్మా, ప్రార్థన చేస్తామమ్మా, రమ్మంటారా అమ్మా అని అడుక్కోవాల్సి వస్తుంది. కానీ భక్తి అంటే కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘ సేవకుడిని లేదా సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. మీరు పిలిపించుకోవాలి. అయ్యా మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంటికాడ ప్రార్థన చేయండి అయ్యా. ఎంతమంది పిలుస్తున్నారమ్మా? చేతులు ఎత్తండి. దేవుని అయితే ఈ కోటి దేశంలో బహుశా ఆ అవకాశం లేకపోయి ఉండొచ్చు. కోటి గృహాల్లో పనిచేసినటువంటి బిడ్డలుగా లేకపోవచ్చు. కానీ బయట ఉన్నటువంటి బిడ్డలను కూడా కనీసం అయ్యా వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశానండి అయ్యా అని ఆహ్వానించేటువంటి పరిస్థితులే లేవు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వట్టి మాటలు కాదు సుమా. సేవకుడిని ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ఇంటికి దీవెన. హల్లెలూయా. నీకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి నిన్ను తీసుకొచ్చి దేవుని మాటలు చెప్పి అదే ట్రాన్స్పోర్ట్ల వల్ల నిన్ను తీసుకెళ్ళి ఇంటికాడ దింపుతున్నా కూడా రావట్లేదు చాలామంది జనాలు. ఇంక మమ్మల్ని పిలుస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అన్యదా భావించకండి, ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన దాసులను ఊరికే ఇంటికి పంపించడం. హల్లెలూయా. దేవుని యొక్క దీవెన నీ ఇంటికి రావాలనే దేవుడే నీ ఇంటికి పంపిస్తాడు తన సేవకుడిని. దేవునికి మహిమ కలుగుగాక. ఇచ్చేదంటే ఆయన స్వయంగా దిగి రాలేడు కాబట్టి, వస్తే మనం చూడలేం కాబట్టి, చూస్తే మనం బ్రతకలేం కాబట్టి. ఈ దైవ సేవకుని ఎందుకు అనుకున్నాడు? అందుకే అనేక మంది, వందల వేల మందిని ఆది నుంచి నేటి వరకు అనేక మంది ప్రవర్తనని ఈ లోకానికి ఎందుకు పంపించాలనుకున్నారు? దేవుని యొక్క ఉనికిని తెలియచేయాలని. మానవుడు స్వతహాగా పశుప్రాయుడు.
మానవుడు స్వతహాగా పశుప్రాయుడు. ఇది నమ్మాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుని ఒక్క వాక్కు ఈ లోకానికి లేకపోతే నిజంగా వాడు పశువులాగానే బ్రతుకుతాడు. ఈ రోజుల్లో ఇంకా పశువులా బ్రతికేటువంటి అనేక మంది ఉన్నారు. పశువులు కాకపోతే 2-3 సంవత్సరాల పసిబిడ్డల్ని పాడు చేస్తామా? పశువులు కాకపోతే మన భారతదేశంలో అనేకమైనటువంటి వార్తలు మనం వినడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇంకా పశుప్రాయులై బతుకుతున్నటువంటి ప్రజలు బలులు ఇవ్వడం, మానవంగా చంటి బిడ్డలను పశుప్రాయులు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఆ పనులన్నీ? ఏ సంగమా, అలాంటి పశుప్రాయుణ్ణి తన బిడ్డగా తన స్వరూపములో మార్చుకోవాలని, తనలా మార్చుకోవాలని దేవుడు ఈ యొక్క ఏర్పాటు చేశాడు. మీకు నాకు ప్రివెంటివ్ బిడ్డలారా, దయచేసి అలాంటి ఘోరాలు, నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా మానవుడు పశుప్రాయుడుగానే ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, అలాంటి వారిని మార్చాలని, అలాంటి వారందరినీ కూడా సన్నిధిలో నిలబెట్టుకోవాలని, అలాంటి పాప పంకిలాల్లో నుంచి, అలాంటి భయంకరమైన ఆలోచనలో నుంచి మనల్ని దేవుడు తప్పించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అందుకే ఈ లోకంలో ఈ సంఘాలు, ఈ సేవకులు ఇంతమంది సరంగామా ఉందంటే కేవలం వీళ్ళంతా కూడా దేవుని యొక్క సర్వెంట్లు, దేవుని యొక్క సేవకులు. దేవుడు మరి ఎందుకు మనందరినీ ఈ లోకంలో ఈ రకంగా కూర్చుండబెట్టి మనకి దేవుని మాటలు బోధిస్తున్నాడంటే, ఇంకా నీవు ఆ యొక్క పాపంలోనికి వెళ్ళకూడదని, ఆ పశుప్రాయం నీలో నుంచి పోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర, చెప్పడానికి సమయం లేదు. మనల్ని పాత్రుడుగా, అర్హుడుగా, పాత్రురాలుగా మనల్ని ఇచ్చాడు. కాబట్టి ఇది నాన్న దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దినము కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ, మరి మనమే కాదు మన తోటి వారిని, మన గృహస్థులు, మన అన్నదమ్ములు, అక్కచెల్లులు, ఆ రక్త సంబంధికుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ కూడా దేవుని యొక్క మందిరంలోనికి నడిపించాలి. అలాంటి బాధ్యత మరి మనందరి మీద ఉంది. కేవలం సేవకుడు మాత్రమే కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను యాజకులే, యాజక సమూహమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రమునైనా. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 37వ అధ్యాయం 37వ వచనం, 37, 10, 37. Praise the Lord. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. హల్లెలూయా. దయచేసి ఈ మాటలను మీరు తప్పు పట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. అదేంటండి? తల్లినైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇదేంటండి అని మీరు అంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని, తల్లిని, కుమారుణ్ణి, కుమార్తెను ఇచ్చినవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సంతానం లేదయ్యా, నాకు గర్భఫలం లేదయ్యా, నాకు ప్రార్థన చేయండి అయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మోకరిల్లినప్పుడు ఎవరిచ్చారు నీకు కుమారుడిని? ఎవరిచ్చారు నీకు కుమార్తెని? ఈ లోకములో తల్లిని తండ్రిని ఎవడిచ్చారు నీకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కదా. అలాంటి దేవుడిని విసర్జించి, లేదండి నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా కుమారుని కంటే, నా కుమార్తె కంటే దేవుడే ఎక్కువే కాదు
అని చెప్తావేమో, తప్పు సుమా. వాళ్ళు ఇచ్చిన వాడు ఆయనే కనుక మొదటి ప్రయారిటీ దేవుడిది, తర్వాతే తల్లిదండ్రులది, బిడ్డలది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దేవునికి, తర్వాత ఏదైనా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంచేదంటే నిన్ను నన్ను ఆయన ఈ భూమి మీద సృష్టించుకున్నదే ఆయన్ని ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ప్రకటించడానికి. ఈ లోకములో ఇన్ని సంఘాలు, ఇంతమంది సేవకులు ఎందుకున్నారు అంటే ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నీవు కూడా మొదట దేవునికి, తర్వాత ఏదైనా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరింతవరకు చక్కగా దేవుని మాట్లాడాల్సినటువంటి దేవుని బట్టి దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా. మరి సమయంలో పరిశుద్ధ బలి కార్యక్రమం మరి మధ్యలో ఉన్నటువంటి దేవుడు రచిత పౌలు గారు ప్రభుత్వం ప్రభుత్వం